ఆంజనేయ సుహాస్ 4 ఏళ్ళు అయిపోయిందంట కలర్ ఫోటో వచ్చి. 4 సంవత్సరాలు అయిందా? తెలియకుండా వెళ్ళిపోయిందే టైం అంతా. మరీ ఘోరం అంటే మరి 4 ఇయర్స్ అయిపోతుంది అప్పుడే. ఏదో 1-2 years అయిన ఫీలింగ్ లో ఉంది బట్ నాకు ఆ feeling కూడా లేదు. 4 ఇయర్స్ అయింది కదా కలర్ ఫోటో వచ్చి. అవును. సో కలర్ ఫోటో ముందు ఎలా ఉంది, కలర్ ఫోటో తర్వాత ఎలా ఉంది నీ లైఫ్? అసలు ఈ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు చెప్తావా ఫస్ట్? ముందు నేను యాంకర్ కదా, ఓకే ఓకే ఫస్ట్ కదా. సో 4 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికి లైఫ్ అన్నది చాలా మార్పు వచ్చింది. మొదటిగా ముందు మనకి ఒక యాక్టర్ కింద సీరియస్ గా తీసుకోవడానికి అది కొంచెం హెసిటేట్ చేసిన, కొంచెం ఆలోచించిన. 4 years నుంచి లైఫ్ అనేది కంప్లీట్ ఒక టర్న్ ఓవర్, ఒక 180 degrees మారిపోయింది. మనకి ఒక యాక్టర్ కింద సీరియస్ గా తీసుకున్నారు, మనల్ని ఒక పర్ఫార్మెన్స్ వైజ్ లోని ఒక మంచి పేరు వచ్చింది, ఒక మంచి సినిమా చేసాం, ఒక చిన్న పొజిషన్ నుంచి ఒక క్రెడిబుల్ పొజిషన్ కి వచ్చి మన చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ నుంచే మనకి ప్రేమ కాదు, ఒక జాతీయ స్థాయిలో కూడా మనకి మంచి రికగ్నిషన్ వచ్చింది. అంటే ఇంకా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్, మన ఊహకి మించి వెళ్ళింది ఆ సినిమా. కానీ దానివల్ల నాకు చాలా వర్క్ వచ్చింది, చాలా రికగ్నిషన్ వచ్చింది, చాలా రెస్పెక్ట్ వచ్చింది. ఈ విధంగా నాకు ఒక చాలా డిఫరెంట్ పాత్రలు ఎంచుకునే ఒక అవకాశం దొరికింది. బట్ నాకు నిన్ను అడగాలని ఉంది, అసలు 4 years లో నీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? నా లైఫ్ లో నిజంగా చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే అంతకుముందు క్యారెక్టర్స్ చేసేవాళ్ళం కదా, హీరో అయ్యే వాటికి నమ్మలేదు. అలా రియలైజ్ అయ్యేలోపు అయిపోయినాయి. ఒక 5 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి, ఇంకొక 5 సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఓ మై గాడ్, చాలా బాగుంది. 5 సినిమాలు వరుస, ఐ మీన్ కంటిన్యూస్ గా ప్యారలల్ గా చేస్తున్నావా? బాగుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకుని కదా, మనం సెలెక్ట్ చేసుకునే పొజిషన్ దాకా వచ్చామని చాలా హ్యాపీగా ఉంది. అవును, మనకే అర్థం అవుద్ది అవును ఆ గ్రోత్ ఎలా ఉంది అన్నది. అవును. ఇప్పుడు కలర్ ఫోటో ముందు స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఎలా ఉండేది మీది, తర్వాత స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఎట్లా చేస్తున్నావు? కలర్ ఫోటో ముందుకి సినిమా చాయిస్లు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఉండేవి, అవకాశాలు తక్కువ ఉండేవి, ఆపర్చునిటీస్ తక్కువ ఉండేవి. దాంట్లోని మనం ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి అంత స్కోప్ ఉండేది కాదు. మనం కూర్చుని సెలెక్ట్ చేసుకునే, మనకు వచ్చిన దాంట్లోని ఎంచుకునే లాంటి ఒక పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన కోసమే మైండ్ లో పెట్టుకుని కథలు రాసి మన వరకు వచ్చే ఒక స్థాయికి వచ్చింది. ఎందుకంటే నాకు కూడా తెలుసు, నిన్ను మైండ్ లో పెట్టుకుని ఎన్ని స్టోరీలు రాశారో నాకు తెలుసు, నాకు తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో. సో అలాంటి ఒక పొజిషన్ కి రాగలిగాం. ఓకే, ఈ క్యారెక్టర్ లోనైతే చాందిని బాగుంటది, లేదా ఇలాంటి క్యారెక్టర్ అమ్మాయికి సూట్ అవుతుంది, ఇలాంటి విషయాల్లోని బాగా హెల్ప్ అయింది నాకు. అంతే అంతే కదా క్వశ్చన్. అదే అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఎంత కాన్ఫిడెన్స్ లో ఉన్నావు? ఇప్పుడు బికాజ్ మనకి ఒక స్టాండర్డ్ సెట్ అయింది కాబట్టి అక్కడి నుంచి మనం ఒక క్యారెక్టర్ కింద ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, వేరే వేరే వేరియేషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్స్. ఇప్పుడు నువ్వు నెగటివ్ రోల్స్ చేసావు, నేను నెగటివ్ రోల్స్ చేశాను. మనం ఏంటంటే ఒక బాక్స్ లోని పెట్టకుండా ఏ పాత్ర అయినా మనం పోషించగలం, ఎలాంటివైనా చేయగలం అనే ఒక మైండ్ సెట్ తోని చూస్ చేసుకుంటూ ఉన్నాం. సో అదేంటంటే ఇప్పటికీ కొంచెం అది జనాల దృష్టిలోకి కానీ వెళ్ళింది. ఓకే, పాత్రలు వేరే వేరే చూస్ చేసుకుంటుంది, డిఫరెంట్ గా పర్ఫామ్ చేసే ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తుంది, సినిమాలు మంచి సినిమాలు చేస్తుంది అని ఒక పేరు వచ్చింది. సో అదేంటంటే రావడం ఎంత కష్టం, దాన్ని మెయింటైన్ చేయడం, దాన్ని అలా క్యారీ చేయడం ఇంకా కష్టం. అది అప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే దాంట్లో ఎంత డీప్ గా ఆలోచించాలి, ఎంత కరెక్ట్ గా మనం అడిగేయాలి, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది. అక్కడి వరకు ఒక కష్టం అంటే అక్కడి నుంచి ఇంకో కష్టం బేసిక్లీ. బట్ అట్లీస్ట్ అక్కడి నుంచి వచ్చే కష్టం కొంచెం ప్రూవ్ అని కాకుండా ఇంకొంచెం ఓకే కన్సిస్టెన్సీ కోసం చేస్తున్న ఒక ప్రయత్నం ఇప్పుడు నాది. ప్రయత్నం. కలర్ ఫోటో తీసేద్దాం. కలర్ ఫోటో కాకుండా తర్వాత నీ ఫేవరెట్ ఫిల్మ్ ఏది? నీది? నాదా? కలర్ ఫోటో తర్వాత ఇప్పుడు దాకా దీంతో ఇంక్లూడ్ అయ్యా? ఏం నువ్వు నాగే బౌన్సర్లు వేస్తున్నావు? రిలీజ్ అయిన సినిమాల్లోని ఇప్పటి వరకు ఉన్న దాంట్లో నాకు బాగా నచ్చిన సినిమా అయితే గామి. దానికి నీకు కూడానా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి, ఫిల్మ్ మేకర్స్ నుంచి, సినీ ఫైల్స్ నుంచి. అది పక్కన పెడితే
ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలోని ఇప్పుడు ఏవం జూన్ 14th రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి కూడా రిలీజ్ అవుతుంది. ఏవం అనేది ఏంటంటే ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కదా, పవర్ఫుల్ గా కనిపించే క్యారెక్టర్. పవర్ఫుల్ లా కాదు, సినిమా చూస్తే మనకు తెలుస్తుంది కొంచెం వల్నరబిలిటీ అది షేడ్స్ ఉన్న రోల్ అన్నమాట. సో ఒక పోలీస్ క్యారెక్టర్ నీకు నేను తెలుసు కాబట్టి పర్సనలీ నీకు యాక్చువల్గా ఇదే సెట్ అవుద్ది. ఆ విధంగా నాకు ఏంటంటే చాలా ఒక ఎప్పటి నుంచో నేను ఇలాంటి క్యారెక్టర్లు చూసుకుంటే బాగుంటది, మా ఫ్యామిలీ కూడా ఇలాంటి క్యారెక్టర్లు చూసుకుంటే బాగుంటది, నా ఫ్రెండ్స్ కింద మీరు కూడా ఆహా ఈ క్యారెక్టర్ బాగానే సెట్ అయిందే అనుకుంటున్నారు. ఆ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్ అయింది. దాంట్లో మనం ఈ క్యారెక్టర్ ఎటువంటి వేరియేషన్ తీసుకురావచ్చు అనే ఒక యాక్టింగ్ ప్రాసెస్ ఉన్నది కూడా మనకి సాటిస్ఫై అయింది. సో 1 stone 2 birds లాగా నాకు వర్కౌట్ అయింది ఏవం అనేది. ఫెంటాస్టిక్. గామిలో కూడా నువ్వు పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే చూస్తున్నట్టే ఉంది. దాంట్లో కూడా కలర్ ఫోటోలో ఏం కాదు, ఆమె ఎవరో చేసి వెళ్ళింది. ఇందులో అయితే ట్రైలర్ చూసినప్పుడు అయితే చాందిని పర్ఫెక్ట్ సెట్ అయ్యి ఇండివిజువల్ గా చాలా స్ట్రాంగ్ కాబట్టి అది ఇంకా ఇన్వాల్వ్ అయి చేసాం అనుకుంటున్నా. కొంచెం అవును. పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ టైం కదా? పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ టైం. ఎలా అనిపించింది మరి? ఆ యూనిఫామ్ వేసుకోగానే ఒక తెలియని ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే ఆపాలనిపించేది మ్యామ్. మళ్ళీ అంత రెడీ అయ్యి పోలీస్ ఆఫీసర్ ఎందుకు వచ్చిందని డౌట్లు వస్తాయి. కానీ నాకు చాలా సార్లు అది వేసుకుని అసలు క్యాజువల్ గా కార్ లో వెళ్ళిపోయి ఎవరినైనా ఎవరు చేసే ఇట్రా నువ్వు దా మొత్తం స్టేషన్ కూడా అని చెప్పి ఊరికే చెయ్యాలనిపించింది. కానీ మరి చట్టాన్ని మన చేతులు చండాలంగా ఉంటుందని చెప్పి చేయలేదు. బట్ అది వేసుకోగానే ఒక ఫీల్ వస్తుంది. దాంతో ఏంటంటే మనం నడిచే విధానం మారిపోద్ది, లాఠీ పట్టుకునే విధానం మారిపోద్ది. గన్ హెవీగా లేదు, గన్ కొంచెం లోడ్ మారిపోయింది. చంద్రముఖిని చూడండి మారిపోతుంది, చెప్తాను మెల్లగా అని చెప్తున్నా ఎగిరిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే కలర్ ఫోటో తర్వాత ఎక్కువ నాకు వచ్చిన పాత్రలు ఎలాంటివి అంటే ఎక్కువ విలేజ్ గర్ల్, బాగా ట్రెడిషనల్, బాగా సాఫ్ట్ అలాంటి రోల్స్ ఎక్కువ వచ్చేవి. సో అది కంటిన్యూ చేస్తే ఇంకా టైప్ కాస్ట్ చేస్తారు కదా, అలాంటివి చేస్తా అని చెప్పి అందుకు అది బ్రేక్ చేయడానికి ఇంకా చాలా చూజీగా అలా లేని క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడానికి కూడా ఎక్కువ నేను ప్రయత్నించాను. అది ఇంకొక మేజర్ పాయింట్ ప్లే చేసింది నా చాయిసెస్ లో. లేకపోతే నిజంగానే అవును ఇంకా లంగావోని నేటితో రద్దయిపోని. అండ్ ఈ సినిమాలో ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది, అండ్ ఇంకో చెప్పారు మిగతా వాళ్ళు, శారీ వేసుకున్నావు బానే ఉంది, శారీలో బాగుంటావు కాబట్టి, బట్ శారీలో స్టంట్స్ చేసావంట కదా. అవును మ్యామ్, బాగోదేమో కదా నీకు పర్సనల్ గా? నాకు నిజంగా నాకు ఒక షార్ట్ గుర్తుంది. ఇలా చీరతోనే వెళ్ళి తన్నాలన్నమాట నేను అతన్ని. ఓకే నేను ఫ్లోలో ఈ కాలు ఎత్తేసా. ప్రాబ్లం ఏంటంటే చీరకి ఇంతే విత్తుంటది కదా, ఈ కాలు కూడా వచ్చింది దాంతో పాటు. ల్యాండ్ అనేది డైరెక్ట్. అలా చాలా సార్లు లైట్ గా ఆక్యుపేషనల్ హ్యాజర్డ్ ఇంజరీస్ అయ్యాయి. కానీ స్టంట్స్ విధంగా ఆ డైరెక్టర్ ఏంటంటే ఒక ఫెమినిన్ పవర్ చూపించడానికి చీరలో పెట్టారు ఫైట్. అది పర్ఫార్మ్ చేయడం యాక్చువల్లీ ఎంత కష్టం అనేది ఆ సీరియస్నెస్ నాకు అర్థం కాలేదు సెట్కి వెళ్ళినంత వరకు. చాలా సార్లు రెస్ట్రిక్షన్స్, మూమెంట్ రెస్ట్రిక్షన్స్ విపరీతంగా ఉండేవి చీర వల్ల. బట్ మరి దాంట్లోనే చెయ్యాలి. సో అది బాగా ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఆ పార్ట్. ఎన్ని డేస్ పట్టింది అంటే శారీ మీద? 3 days. 3 days చేసాం. అది ఎంజాయ్ చేసావా బాగా స్టంట్స్? నేనా స్టార్టింగ్ లోనే ఎంజాయ్ చేశాను, తర్వాత తొందరగా ఇంటికి వెళ్ళిన తర్వాత పెయిన్స్ తెలిసి అంటే ఇంకా ఏం చేస్తే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రెస్ట్రిక్షన్స్ అని. నేను మనం ఎక్కువ చీరలోని చిన్న ఇక్కడి నుంచి అక్కడ ఫంక్షన్ నడవడాలే కానీ చీరల్లోని మనం ఇది చెయ్యం కదా. ఇక్కడేమో ఆ చీరలోనే మొత్తం చేయించారు. సో చాలా ఫిజికల్ రెస్ట్రిక్షన్స్, ఏమో పడిపోతానేమో అని మెంటల్ రెస్ట్రిక్షన్స్ తోని కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. రేపు పొద్దున్న చూసేటప్పుడు అది కొంచెం ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది వెళ్తే అది సరిపోద్ది. అంటే అట్లీస్ట్ ఒక ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తుంది. యాక్షన్ పార్ట్ ఎంత ఉంది ఈ సినిమాలో? యాక్షన్ పార్ట్ బానే ఉంటది, అంటే ఎక్కువ ఉండదు. బేసిక్లీ మనం అనుకుంటాం కదా ఒక పోలీస్ క్యారెక్టర్ అనేటప్పటికి బాగా యాక్షన్ సీక్వెన్సెస్ ఇవి. ఈయన ఏంటంటే స్టోరీ దాని చుట్టూరుగానే తిరగకుండా కొన్ని ఎలిమెంట్ పాయింట్లు పెట్టారు మూవీలోని. ఆ పాయింట్స్ చుట్టూరుతో కూడా తిరుగుతూ ఉంటది. అదే టైంలో ఈ అమ్మాయి క్యారెక్టర్ సౌమ్య అనే క్యారెక్టర్ కొంచెం సౌమ్యంగా ఉండాలి, సౌమ్యంగా ఉంటూ ఒక పోలీస్ క్యారెక్టరు చెయ్యాలి అనే ఒక మైండ్ సెట్ తో రాసిన ఒక పాత్ర ఇది. దీంట్లోని తిను
ఎంత పోలీస్ రోల్ స్ట్రాంగ్ అనుకున్నా సరే ఒక వల్నరబుల్ క్యారెక్టరే. ఒక నెమ్మదస్తురాలు, ఒక వికారాబాద్ అనే ఒక చిన్న చోటులోని పుట్టి పెరిగి పోలీస్ అవ్వాలనే దాంతో వచ్చి ఒక సొసైటీ కాదు, ఇలా కాదు అంటే వాళ్ళకి అగెయిన్స్ట్‌గా నన్ను నేను కాపాడుకోగలను, నేను అవును ఆడపిల్లని అయితే ఏంటి అని ఒక క్వెషన్ చేస్తూ తను ముందుకెళ్తూ ఉంటది. కానీ ఆ వల్నరబిలిటీ ఫ్యాక్టర్, ఆ స్వీట్‌నెస్, ఆ క్యూట్‌నెస్ బిగ్గర్ దెన్ రియాలిటీ కాకుండా, అగెయిన్స్ట్ ద విండ్ కాకుండా ఒక నీట్‌గా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ పోలీస్ అయితే ఎలా ఉంటదనే ఒక రియాలిటీలోనే ఉంచారు. ఓవర్ ద టాప్ స్టంట్స్ లేకుండా రియాలిటీగా ఉంటది. వెళ్ళిపోయి అలా ఉండదు. వికారాబాద్లో పట్టణం అయ్యే ఆహా! లేదు అలా ఉండదు. బట్ ఎప్పుడు అవసరమో అప్పుడు తను స్టాండ్స్ తీసుకొని నించునే ఒక పాయింట్ కూడా వస్తది. అదేంటంటే క్యారెక్టర్ ఆర్క్ ప్రకారంగానే ఉంటది. మధ్యలో సడెన్‌గా తనకొచ్చేదు. ఓకే. మీకు స్లోగా బిల్డప్ అయిన తర్వాతే చూపిస్తారు. ఆ అమ్మాయి ఈ పొజిషన్‌కి ఎలా వచ్చింది అన్నది. మీకు ఓకే. స్టార్టింగ్‌లో చూపించకుండా. సో, ఓకే. నాకు అది కూడా కొంచెం రియాలిటీకి దగ్గరగా అనిపించి నచ్చింది నాకు ఆ క్యారెక్టర్ ఆర్క్. నైస్. అండ్ నవదీప్ అన్న ప్రొడ్యూసర్. హ్మ్. ఎలా అనిపించింది కొలాబరేషన్? సో, నీకు తెలుసు నవదీప్ మనకి ఫ్రెండే గాబట్టి, ఈ సినిమా గురించి ఫస్ట్ ప్రకాష్ గారు చెప్పినప్పుడు గూడా, తను ఫస్ట్ తనకి మైండ్‌లో నేనే వచ్చాను. ఎందుకంటే హ్మ్. బయట మనకు తెలుసు కదా! హ్మ్. సో, తను అనుకున్నాడు చాందిని అయితే బావుంటదని. ఆయన అప్పుడు కలర్ ఫోటో అది చూసారు. తను అనుకున్న క్యారెక్టర్‌కి, ఈ క్యారెక్టర్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంది. మరి దీన్ని పుల్ ఆఫ్ చేయగలదా లేదా అనే డౌట్ కూడా ఎళ్ళింది ఆయనకి. ఓకే. ఎళ్ళినప్పుడు ఆయన అప్పుడు మన ఇంటర్వ్యూలు జూసారు. ఆ! అయ్యో! కలర్ ఫోటో అది నిజం కాదండి. ఇది నిజం అనుకున్నాను. అనుకుని ఇలా ఇదే కదా మనం చూస్తుంది క్యారెక్టర్ అనుకుని ఇంకా ఆయన ఇంటర్వ్యూస్ చూసి కన్విన్స్ అయ్యి నన్ను కాస్ట్ చేశారు. ఓకే. ఇంకా ఇట్ వాస్ ఈజీ. ఈ క్యారెక్టర్‌లోకి మనం వెళ్ళడం కొంచెం ఈజీగానే అయిందనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ డ్రామాలోని కష్టపడి చేసినట్టు కాకుండా నాకు కొంచెం ఈజీగా ఎళ్ళిపోయాను నేను దీంట్లో మన క్యారెక్టర్ కాబట్టి. అంటే జనరల్‌గా కలర్ ఫోటో అంతే. సినిమా చూసి ఛాన్సులు రావాలి. జనరల్‌గా సెలెక్ట్ చేస్తారు. ఈ సినిమా ఇందులో చేశాను. ఇంటర్వ్యూలు చూసి సెలెక్ట్ చేయటం నాకు తెలిసి ఈమెననుకుంటా. ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఇంటర్వ్యూలు చూసి ఇంటర్వ్యూలు కూడా ఇంత ఇంపార్టెంట్ ఉంటాయని చెప్పి నాకు అప్పుడే తెలిసింది. అంటే ఈ సినిమా ఏదన్నా రియల్ ఇన్సిడెంట్‌కి ఏమన్నా సంబంధం ఉందా? డైరెక్టర్‌కి సంబంధించింది లేకపోతే ఫిక్షనా? డైరెక్టర్‌కి సంబంధించి రియల్ ఇన్సిడెంట్ ఏం లేదు గానీ, కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్‌లీ మన చుట్టుపక్కల మనం విన్న ఒక పాయింట్స్‌ని ఒక ఎక్స్‌ట్రీమ్ సెన్స్‌లో ఎలా కనిపించొచ్చు. ఓకే. ఈ ట్రైలర్ చూసుంటే దాంట్లోని నాదో డైలాగ్ ఉంటది. "పొట్టి బట్టలేసుకుంటే చంపేసినా హ్మ్. తప్పులేదా" అని. అవును. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఏదో ఒక దాని నుంచి తీయక్కర్లేదు. బట్ ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం గదా! ఎక్కడో ఎవరో అమ్మాయి ఒక షార్ట్ డ్రెస్ ఏసుకొని ఎక్కడో వెళ్తే తన్ని చంపేస్తే విక్టిమ్ బ్లేమింగ్ లాంటివి జరుగుతుంటాయి. హ్మ్. ఆ అమ్మాయి మరి ఆ టైంలో ఆ బట్టలేసుకొని ఎందుకెళ్ళిందని. హ్మ్. సో, ఇలాంటి కొన్ని పాయింట్స్ మేము అంటే దాన్ని ప్రత్యేకంగా చూపించకుండా స్టోరీలోని జస్ట్ ఫ్లోలోని ఓకే. క్యాజుయల్‌గా చూపించినట్టు చూపిస్తాం మేము. ఓకే. సో దట్ దాని మీద ఎక్కువ హైలైట్ ఉండదు గానీ, ఆ పాయింట్ రిజిస్టర్ అయ్యేలాగా. సో, ఇలాంటి కొన్ని పాయింట్స్ మనం చుట్టుపక్కల జరిగిన వాటిలో నుంచి పెట్టాము. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ ఫిక్షన్ స్టోరీ. ఓకే. హ్మ్. అంటే ఇది ట్రైలర్‌లో చూసినప్పుడు ఎవరో సైకో కిల్లర్ ఉన్నాడు. హ్మ్. వింత వింతగా చూస్తున్నాడు. కొంచెం తేడాగా ఉన్నాడు అతను. ఏముంటది ఆయన సైకోకి సంబంధించిన ఆయనతో అంటే ఎంతవరకు ఉంటది ఆ క్యారెక్టరు? సో, 'వశిష్ఠ సింహ' తను చేశాడు. హ్మ్. ఆయన మనకి ఈ 'కేజీఎఫ్‌లో' చేశారు. అవును. ఆయన 'నారప్ప' వీటన్నీ చేశారు. చాలా మంచి యాక్టర్. అతని వాయిస్ బాగా గంభీరంగా ఉంటది. పాడుతూ ఆల్ ఆఫ్ దిస్. ఈ రోల్ ఏంటంటే ఆయనది ఏ నేను సరిపోనా అనే హ్మ్. ఒక క్యారెక్టర్. బేసిక్‌లీ మనకిప్పుడు యంగ్ యూత్ అబ్బాయిలు ఉంటారు గదా! హ్మ్. అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని మనకి ఎలా ఉంటదంటే, ఇలా అనుకుంటున్నా, అలా అనుకుంటున్నా అంటే మనసులో అనిపిస్తది. నేను సరిపోనా? అక్కడే ఎళ్ళాలా? మనం సరిపోమా? అనిపిస్తది గదా! హ్మ్. అది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాం ఇది. ఓకే. అతని క్యారెక్టర్. డార్క్ క్యారెక్టర్ అది. ఓకే. కానీ రిలేటబుల్ క్యారెక్టర్. అసలు ఆ బ్యాలెన్స్ బాగా ప్లే చేశారు. మా డైరెక్టర్ ప్రకాష్ గారు. క్యారెక్టర్స్‌కి ఏది బ్లాక్ అండ్ వైట్ కింద చూపించలేదు. అన్నీ ఒక గ్రేష్ క్యారెక్టర్స్ కిందే చూపించారు. ఇంకోటేంటంటే ఏవైతే పాత్రలున్నాయో ప్రతి ఒక్కళ్ళకి ఒక ట్యాగ్‌లైన్ ఉంటది. ఇప్పుడు అశ్వుదేమో 'నా బాడీ సూపర్ డీలక్స్'. హ్మ్. భరత్‌దేమో 'దేర్ ఆర్ నో కోయిన్సిడెన్సెస్ ఇన్ ఎ క్రైమ్ ఓన్లీ మిస్టేక్స్'. సో, ఇలా ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన క్యారెక్టర్స్ కాదు. మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్‌నే పెట్టి తీసినట్టుంటది. సో, సినిమాకి ఎవరైనా రేపు పొద్దున ఎళ్లి చూసినప్పుడు ఏదో ఒక క్యారెక్టర్‌తో కనెక్ట్ అవుతారు. అది సౌమ్య క్యారెక్టర్ అయ్యుండొచ్చు, యుగంధర్ క్యారెక్టర్ ఇందాక వశిష్ఠ అన్నా అవును. గదా! అతని క్యారెక్టర్ అయ్యుండొచ్చు, భరత్ క్యారెక్టర్ అయ్యుండొచ్చు, అశు క్యారెక్టర్ అయ్యుండొచ్చు.
లేదా గోపరాజముల గారు ఉన్నారు ఇందులోని. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక్క డ్రైవింగ్ ఫోర్స్ కాదు మనకి, ఒకళ్ళే రిలేట్ అయ్యేలా. సో వెళ్ళే వాళ్ళ బట్టి, వాళ్ళు ఎటువంటి పరిశ్రమాల్లో పెరిగారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది బట్టి ఒకరికి ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవుద్ది. అండ్ ఏవం అనే దాని టైటిల్ మీనింగ్ కూడా ఇది ఇలా జరిగింది, ఇది మంచి జరిగింది, చెడు జరిగింది, కరెక్ట్ జరిగింది అవే ఉండదు. జరిగింది ఇలా చూపిస్తాం, అన్ని గ్రేష్ గా చూపిస్తున్నాం. దాని టేక్అవే ఏంటి అన్నది ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి వెళ్ళారు అని. ఈ పాయింట్స్ కూడా నాకు బాగా నచ్చింది ఈ మూవీలో. గోపరాజరమణ సార్ కూడా చాలా నీట్ గా ఒక పోలీస్ బాబాయ్ కరెక్ట్ చాలా గా బాగా సెట్ అయ్యారు అసలు set ఆయనతోని. ఆయనతో నేను ఆల్రెడీ ముందు ఒక సినిమా కూడా చేశాను. ఓకే సో దాంట్లోని అతనికి నాకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది కదా, దీంట్లో బాగా ఇంటరాక్షన్ ఉంటది అనమాట. ఓకే ఆయన క్యారెక్టర్ చాలా క్యూట్ గా ఉంటది ఈ మూవీలో. ఓకే ఒక పక్క నుంచి ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ కింద ఉన్న కథకి చాలా క్యూట్ గా మంచి కామెడీ యాంగిల్ చూపిస్తారు ఆయనది. బెస్ట్ పార్ట్ ఏం లేదంటే నాలోన లైట్ కామెడీ యాంగిల్ చూపిస్తారు, ఆయనలోన కామెడీ యాంగిల్ చూపిస్తారు. ఇలా ఎక్స్ప్లోర్ చేయలేని చిన్న చిన్నవి చూపిస్తూ ఉంటారు, అది కూడా బాగా వచ్చింది. ఓకే ఇందులో సీరియల్ కిల్లర్ ఉన్నాడు. ఉమ్. తనతో తన హ్యాండిల్ చేయటం ఎంత కష్టం అనిపించింది? ఒక సీరియల్ కిల్లర్ ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో నువ్వు నన్ను అడుగుతున్నావా కుమార్? ఫ్రమ్ హిట్ 2. హిట్ 2 అంటే సైకోలు పలు రకాలు. అందులో నేను ఒక రకమైన సైకో, ఇందులో చూస్తుంటే అతను ఒక రకమైన సైకో. ఫ్యామిలీ డ్రామాలో కైండ్ ఆఫ్ సైకో. సో ఒక్కొక్కరు ఒక సైకో లాగా ఉంటారు కదా, ఈ సైకో కిల్లర్ ని ఎలా హ్యాండిల్ చేసావని? ఈ సైకో కిల్లర్ ని నీకంటే నేనే పెద్ద సైకోన్ రా అని చెప్పి రివర్స్ కొట్టి అది వాళ్ళకి ఇంకా తెలియదుగా, లాస్ట్ లో మనం చూపిస్తాం ఎవట్రా సైకో నీకంటే మనం ఉన్నామని. మన లైట్ గా రియల్ లైఫ్ చూపించేటప్పటికి ఆడే బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆ స్టంట్స్ అన్ని తనతోనే ఉంటాయా? ఆ సినిమా చూడాలా మరి? ప్రీమియర్ కి ఏమైనా పిలుస్తారా లేకపోతే డైరెక్ట్ థియేటర్ లోనేనా? నేను అసలు యాక్చువల్లీ నేను ప్రీమియర్ కి ఇన్వైట్ చేద్దాం వస్తే ఇలా ఏమో ఇంటర్వ్యూ పెట్టారు. ఓహో, మాకైతే ప్రీమియర్ టికెట్ ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు అసలు, నా పక్కనే ఎంట్రీకి నువ్వు మధ్యలో ఎక్కడికి వెళ్ళకూడదు కదా, నేను పట్టుకొని కూర్చుంటాను సినిమా మొత్తం చూపించడానికి.